హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము. మేల్కొన్నారా? మరొక ప్రత్యేకమైన సమయాన్ని, ఉదయకాల సమయాన్ని, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో నుంచి వీక్షిస్తుంటే మీ సమయం వేరే ఉండొచ్చు. ఇది ఏ సమయమైనా ప్రతి సమయము అనుక్షణము ప్రభువును ధ్యానించడం, ఆయన వాక్యాన్ని ప్రకటించటం, అనుసరించటం, వాక్యానుసారంగా జీవించటం మన బ్రతుకే మూలముగా ఉన్నది కదా. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, అనుదినము ఆనాడు ఇశ్రాయేలులకు ఆకాశము నుండి మన్నాను కురిపించి పోషించినట్లు, ఇదిగో నీ పరిశుద్ధ లేఖనాలలోని మాటలు మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకున్నటకు అరుదైన ధ్యానములో ఏకీభవిస్తున్న వారందరినీ తృప్తిపరచమని, ఆదరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? గత రాత్రి చక్కగా నిద్రపోయారా? ఉదయమే మేల్కొన్న వెంటనే దేవునిని స్తుతించటం అభ్యాసం చేసుకున్నారా? దేవుని ప్రేమను, దేవుని శక్తిని మనం అనుదినము గుర్తించాలంటే ఇదిగో పరిశుద్ధ లేఖనాలను తీసి చదువుతూ ధ్యానిస్తూ ఉండటం మనకెంతో అవసరమే. కీర్తనలు ఎంతగానో మనకు ప్రోత్సాహకరంగా ఉంటామండి. నిజంగా 150 కీర్తనలు బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాల కంటే పెద్ద గ్రంథంగా ఉంది, ఎక్కువ సంపుటిగా ఉంది. అనేక విషయాలు, ఒక జీవితానికి అవసరమైన అనేక స్థితిగతులలో ఉన్న వారికి ప్రయోజనకరమైనవిగా ఈ కీర్తనలు ఉన్నాయి. ఇంకోటి, కీర్తనలు అర్థం కాలేదు అని చెప్పాల్సిన మాటే లేకుండా చక్కగా మనకి అర్థమయ్యే రీతిగా హృదయానికి అనునయించుకున్నట్లుగా ఇందులో అనేకమైనవి దావీదు కీర్తనలు అని రాయబడి ఉంది. కానీ ఇవన్నీ దావీదు రాసినవి కావు. ఇందులో కొన్ని చాలా మటుకు దావీదు రాసినవే, మిగిలినవన్నీ ఒక 75 కీర్తనలు దావీదు రాశాడు, ఒక 12 కీర్తనలు ఆసాపు రాశాడు, అలాగే 10 కీర్తనలు కోరాహు కుమారులు రాశాడు, అలాగే సొలొమోను 2, మోషే 1 రాసింది. మిగిలిన చాలా కీర్తనలు ఆఫ్కోర్స్ మధ్యలో ఏథాను 1 రాశాడు. మిగిలిన అనేక కీర్తనలు ఎవరు రాశారు అనేది తెలియకపోయినా వీటన్నిటినీ సమకూర్చి మనకి ఈరోజు పరిశుద్ధాత్ముడు అందుబాటుగా ఇచ్చాడు. మరి అనేక సార్లు మనం బైబిల్ మధ్యగా తెరిస్తే తెరవబడే గ్రంథమే కీర్తన గ్రంథం. ప్రతిరోజు ఒక కీర్తన చదవండి, ధ్యానించండి, దేవా నాతో మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా చదవండి. పరిశుద్ధాత్ముడు చక్కగా మనకు అర్థమయ్యే రీతిగా మనకు అనునయించుకోవడానికి, మన అవసరతలు తీరునట్లుగా ఆయన వాక్యంలో నుండి మనతో మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నాకు చాలా ఇష్టమైన కీర్తన, ఒకవేళ దావీదు కీర్తన 23, దావీదు 23వ కీర్తన అంటారేమో. ఎస్, 23వ కీర్తన, 91వ కీర్తన, పశ్చాత్తాపానికి ప్రార్థనకి కీర్తన 51. ఇలాగ కొన్ని కీర్తనలు కొన్ని విశేషమైన విషయాలను మనకు తెలియజేస్తుంది. అందులో 34వ కీర్తన కూడా మనకి ఎంతగానో ఆదరణ ఇచ్చే కీర్తనగా ఉన్నది. ఇందులో మనం కొన్ని వచనాలు, ఉదయకాల ధ్యానం కదా, మీరు పూర్తిగా చదవండి. కొన్ని వచనాలు మనం అందరం కలిసి ధ్యానిద్దాం. 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, విచారణ చేయడం అంటే ఎంక్వైర్డ్, నేను ఆయన దగ్గర తెలుసుకున్నగా, ఆయనతో చెప్పుకోగా నా సమస్యలు, నా భయాలు, నా బాధలు, నా వేదనలు, నా స్థితి ప్రభువునికు నేను చెప్పుకున్నప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. అంతేకాదు, ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు.
మనం ప్రశ్నలు వేయడానికి మన దగ్గర బోల్డ్ ఉంటాయండి కదా. ఈ ఉదయకాలం మీ దగ్గర ప్రశ్నలు లేవా? ఇది ఎందుకు ఇలా జరిగింది, అది ఎందుకు అలా జరగాలి, నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనే ఎందుకు ఇలా అవ్వాలి, ఇటువంటి విపత్తు ఎందుకు కలగాలి, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకు ఉండాలి, నన్నే అందరూ వాడుకుంటున్నారే, నన్నే అందరూ బాధ పెడుతున్నారే, నన్నే అందరూ ఉపయోగించి వదిలిపెట్టేస్తున్నారే, నేనంత సులభంగా ఇతరులతో మోసపోతున్నాను అని అనేక రకాలైనటువంటి భయాలు, సందేహాలు మీకు లేవా? ఆయా సమయాలలో అటువంటి పరిస్థితులను ఎదుర్కోలేదా? అలాంటప్పుడు ఏం చేస్తున్నారు? ఒక సమస్య వచ్చినప్పుడు కృంగిపోవటము, ఒక సమస్య వచ్చినప్పుడు విసిగిపోవటము, ఒక సమస్య వచ్చినప్పుడు తిరగబడటము, ఒక పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు చేతులెత్తేటువంటి నా చేత కాదు పో అంటము మనకి సర్వసాధారణం అండి. కానీ అలాంటి సమయాలలో నీకు ఏం జరిగినా పరిగెత్తుకుంటూ పోయి ప్రభు పాదాల మీద పడు. ప్రభు పాదాలు ఎక్కడున్నాయి అంటారా? మీరు ఎక్కడ ఉంటే అక్కడే మీరు ఒంటరిగా వెళ్ళిపోయి మీ గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని మోకాళ్ళ మీద పడండి. దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కొమ్మరించండి. సంతోషంతో ఆధ్యాత్మిక బలంతో తలుపులు తెరుచుకొని మీరు బయటికి రాకపోతే చూడండి, ఎస్, ఆయన సన్నిధిలో మనం కొమ్మరించితే ఎవరికి చెప్పుకున్నా మన బాధలు తీర్చరండి. ఎవరి దగ్గరన్నా ఎంక్వైరీకి మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు బుక్ చేయాలంటే ముందు నీ పేరేంటి, నీ ఆధార్ కార్డు ఏంటి, నీ సంగతి అంతా ఆయనకి చెప్పాలి. ఆ తర్వాత నీ బాధ చెప్పిన తర్వాత సరే విచారిస్తావులే పో అంటారు. అంతేగాని ఇమ్మీడియట్ సొల్యూషన్ ఎవరి దగ్గర ఉందండి? కానీ దేవుని దగ్గరికి వెళ్తే, నేను ఆయన యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించును. నాకు కలిగిన భయాలన్నిటి నుండి నన్ను ఆయన తప్పించాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రతిసారి దినదినము మనం ఈ లోకంలో జీవిస్తుండగా ఒకటి పోతే ఒకటి అయిపోతే ఇంకొకటి, ఒకటి దాటామంటే మరొకటి, హర్డిల్స్, ఆటంకాలు, శ్రమలు కలుగుతూనే ఉంటాయి. ఇది పోరాటాల లోకం. కానీ ప్రభువు ఉన్నాడు అన్నది విశ్వసిస్తే, మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర చెప్పుకోవడానికి, దేవునితో చెప్పుకుంటే నాకు సహాయం చేస్తాడని విశ్వసిస్తే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తామండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. ఇంకొక మాట మీరు గమనించినట్లయితే 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటి నుండి అతనిని రక్షించను. భయాల నుంచి విడిపించడమే కాదు, శ్రమల నుండి విడిపించాడు. ఏం భయం ఉంది మీకు? భవిష్యత్తుని గురించిన భయమా? రోగాలు వస్తాయనే భయమా? చనిపోతానేమోననే భయమా? ఏ భయమైనా నిర్భయముగా దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిపోవుటకు దేవుడు శక్తినిస్తాడు. అంతేకాదు మన శ్రమలో, ఇది శ్రమల లోకమే, ఆయాస పడకుండా, ప్రయాస పడకుండా, ముక్కకుండా, మూలకుండా హాయిగా పల్లకీల్లో తిరిగే బతుకు కాదండి ఇది. జారుడు బండ మీద కూర్చొని కిందకి జర్రం జారుతారు చూసారా? అలాగే ఏమీ చేయక్కర్లేకుండానే జీవితం సాగిపోద్ది అనుకుంటే అది అజ్ఞానం. మనం ఈ లోకంలో పోరాడాలి, శ్రమ పడాలి. యేసు ప్రభు మన కొరకు శ్రమ నొందాడు. శ్రమ ఫలితమే విజయం. శ్రమల ద్వారానే దేవుని ఆశీర్వాదాలు మరింత ఉన్నతమైన స్థితికి మనం ఎదగగలుగుతాం. కానీ ఈ రోజున చాలామంది శ్రమలంటే భయపడుతున్నారు, శ్రమలు తప్పించుకోవడానికి ఆశపడుతున్నారే కానీ శ్రమలను ఎదిరించడానికి ఇష్టపడతలేదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ సొంత శక్తితో నీవు నీ శ్రమలను దాటగలిగితే మనకు దేవుడితో పని లేదండి. మన శ్రమలు మనకంటే చాలా ఎత్తైనవన్నట్టు మనల్ని ముంచేస్తవి, కృంగదీసేస్తాయి. అందుకే నేర్చుకోండి, మీ శ్రమలను దేవునికి చెప్పండి. ప్రతిరోజు మోకరించి ప్రార్థించినప్పుడు మీకున్న కష్టం ఏంటో, మీ స్థితి ఏంటో ప్రభువుకు చెప్పుకోండి. అందుకే ప్రార్థన చేయమంటున్నామండి. ఇదేమన్నా ఒక ఆచారం అనుకుంటున్నారా?
మీరు ప్రార్థన చేస్తే ఎవరికి లాభం అనుకుంటున్నారు? అది మీకే ప్రయోజనకరం. మీరు మనం నోరు విప్పినప్పుడు మన హృదయంలో ఉన్న విషయాలన్నీ మన ఎదుటి వారికి చెప్పేసుకుంటున్నాం కదా, ముఖ్యంగా ప్రియులైన వారికి. అలాగే మన ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే మన సంగతి అంతా ఆయనకు చెప్పుకుంటాం, మన శ్రమలన్నిటిని చెప్పుకుంటాం. ఆయన మన శ్రమలన్నిటి నుండి మనల్ని ఆయన విడిపి ఇది నేను చెయ్యలేను అనేవాడు కాదండి. అది ఆర్థికమైన పోరాటమైన, సాంఘికమైన పోరాటమైన, కుటుంబ శ్రమలైన, శారీర శ్రమ అయినా, ఏ విధమైన శ్రమలైన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన నా భయాలన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తాడు. నా శ్రమలు అన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షిస్తాడు. ఎంత గొప్ప దేవుడు. 17వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలలో నుండి వారిని విడిపించెను. శ్రమలలో నుండి వారిని విడిపించేస్తున్నాడు. ఆ శ్రమలు పడ్డా నువ్వు గత కాలంలో నువ్వు ఎంత కాలంగా ఒక శ్రమలో ఉన్నావో, ఒక బంధకములలో ఉన్నావో, ఒక దురభ్యాసానికి బానిస ఉన్నావు, ఒక విషయాన్ని సాధించలేకపోతున్నావు, ఒక విషయంలో పోరాడి జయించలేకపోతున్నావు. When God gives victory, it is complete. తాత్కాలికమైంది కాదు. తత్సమయానికి నేను తప్పిస్తే మళ్ళీ రేపు అదే చిక్కుల్లో పడేటట్టుగా ఉండేది కాదండి. పూర్ణమైన విడుదల. ప్రతిసారి నీవు ప్రతి శ్రమను ఎదుర్కొనేటప్పుడు జయము చూచినట్లుగా దేవుడు మన పక్షంలో ఉండి యుద్ధం ఆడుతున్నాడు. ఈ కీర్తన మీరు సాధన చదివినట్లయితే దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తాడో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు భయభక్తులు ఉంచుడి భక్తులారా యెహోవా యందు యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలును కొదువలేదు. అబ్బా అమ్మ అని పిలవాల్సిన అవసరం లేదండి. మనం మాట్లాడితే కొంచెం కష్టం వస్తే అమ్మ 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 అంటాం. ఏంటండి, మన కొదువులన్నిటినీ తీర్చే ప్రభువు ఉన్నాడు. అమ్మ కంటే, అయ్య కంటే, ఒక స్నేహితుడి కంటే, ఒక వైద్యుడి కంటే, ఒక న్యాయాధిపతి కంటే, ఒక అధికారి కంటే శక్తి కలిగిన దేవుడు. మనకు కలిగిన అన్ని కొరతలను తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. మన అవసరతలు అన్నీ తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ మేలు కొదువలేదు, ఏ మేలు కొదువలేదు. ఒకవేళ సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి గొడును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు. సింహపు పిల్లల కన్నా ఆకలి ఉంటుంది, కొదువు ఉంటుందేమో. అంటే సింహం అడవికి రాజు అండి. ఏదన్నా వేటాడి తెచ్చి సింహం తన పిల్లలకు పెట్టుకోవచ్చు. అలాంటి గర్జించే సింహం కూడా, అలాంటి రాజుగా ఉన్న, అడవి రాజుగా ఉన్న సింహం కూడా తన బిడ్డలకి కూడా పెట్టలేని పరిస్థితి వస్తుందేమో. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ప్రభువుకు ప్రార్థించేవారు, ప్రభువుని ఆశ్రయించిన వారు ఏ మేలు కొదవటదు, ఏ మేలు కొదవటదు. ఈ కీర్తనలో ఒక్కొక్క మాటను మనం చదివినట్లయితే దేవుడు మన మొరల ఆలకిస్తాడు, మనల్ని విమోచిస్తాడు, మనకు తోడుంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు కావలి ఉంచుతాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ, లాక్స్, ఏంటేంటో ఇవాళ ఏంటంటే వాచ్మ్యాన్స్, బాడీ గార్డ్స్, అల్సేషన్ డాగ్స్ దాన్ని పెట్టుకొని పోషిస్తూ ఉంటారు కావలి కోసం. ఏమక్కర్లా. నీవు దేవుని యందు భయభక్తులు ఉంటే నీ మీద ఏగ వాలకుండా అంటారు చూడండి, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఆయన్ని ఆశ్రయించకుండా మనం లోక సెక్యూరిటీ కోసం ప్రయత్నిస్తున్నాం, లోకస్తుల సహాయం కోసం కక్కుర్తి పడుతున్నాం, లోకంలో ప్రయాసల నుండి విడిపించబడడానికి మరేదో చేసి మరింత ఇక్కట్టుల్లో ఇబ్బందుల్లో పడిపోయేవారిగా ఉంటుంది. ఉదయకాలం నిజంగా మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారా? మీరు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి అని చెప్పేది ఎందుకండి? మీరు ఆధ్యాత్మికంగా బలపడితే, ప్రభువు మీద పూర్తిగా ఆధారపడితే,
అద్భుతమైనటువంటి అనుభూతిని పొందగలుగుతాం. ఈ లోకంలో శ్రమలు తప్పక ఉండక మానవు, శ్రమ ఉండక మానదు, పోరాటం ఉండక మానదు. కానీ వాటన్నిటినీ అధిరోహించినట్లుగా అటువంటి సమయాలలో విడువను ఎడబాయనన్న దేవుడు మనకు తోడున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ రోజంతా నీ తోడు, నీ సన్నిధి, నీ బలము, నీ సహాయం నాకు దయచేయి, నీ కాపుదల, నీ కంచె నాకు దయచేయి అని ప్రార్థనతో దినచర్యను ప్రారంభించండి. దినమంతట్లో మీరు దీవించబడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారు, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర సమకూడుతూ ఉండగా ఎక్కడ నీ బిడ్డలు విశ్వాసముతో నీ వైపు చూస్తున్నారు, అక్కడ ఇప్పుడే నీ గుప్పిలి విప్పి మా ప్రతి అవసరతను తీర్చున్నాయి. నీ ఆశీర్వాదములు చూచుటకు సహాయం ఇచ్చి మా చింతల నుండి, శ్రమల నుండి, కొరతల నుండి, లేమి నుండి మమ్మల్ని తప్పించి నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి ఈ దినమంతా, మా బ్రతుకంతా నిన్నే మహిమపరచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఇంకా ఎక్కువ వీడియోస్, మీరు వాక్యాలు, పాటలు మీరు వీక్షించడానికి అనుకూలం ఉంటుంది. ఫేస్బుక్లో కూడా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కూడా అనేకమైన పోస్ట్ చేస్తున్నాం, వీక్షించండి. ప్రవచితమైతే మరి ఈరోజు రాత్రి 9 గంటలకి, మళ్ళీ మధ్యాహ్నం, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో, జూమ్లో ప్రతిరోజు 3 సార్లు లైవ్లో వస్తున్నాం. అలాగే తెల్లవారుజాము 12 గంటలకి మనకు మన్నా వస్తుంది. దయచేసి ఆధ్యాత్మికంగా బలపడినట్లు వాక్యాలను ఆలకించండి, మోకాళ్ళుని ప్రార్థించండి. ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకొని సమాధాన సంతోషాలతో వర్తిల్లండి. ఉచితమైతే మళ్ళీ మధ్యాహ్నం, సాయంత్రం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టు.